భారత్ లో సోలార్ రేడియేషన్ సమస్యకు తెరపడింది. భారత్ ఎయిర్లైన్స్ వాడే ఎయిర్ బస్ A320 విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్య పరిష్కారం అయింది. భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఈ విషయం వెల్లడించింది. మొత్తం 323 విమానాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయినట్లు DGCA పేర్కొంది. ఎయిర్ బస్ విమానాలకు సన్ స్ట్రోక్ తగిలిన సంగతి తెలిసిందే. బాణుడి ప్రతాపం ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన రంగంపై పడింది. ఈ నేపథ్యంలో దాదాపు 6000 విమానాలకు అత్యవసర సాఫ్ట్వేర్ అవసరమంటూ ఎయిర్ బస్ ఇటీవల ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత ఎయిర్లైన్స్ వాడే ఎయిర్ బస్ A320 విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్య పరిష్కారమైంది. భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCA ఈ కీలక విషయాన్ని వెల్లడించింది. మొత్తం 323 విమానాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయినట్లు DGCA తెలియజేసింది. భారత్ ఎయిర్ బస్సుకు చెందిన A320 రకం 338 విమానాలను ఉపయోగిస్తుంది. ఇవి ప్రధానంగా ఇండిగో, ఎయిర్ ఇండియా, ఇండియా ఎక్స్ప్రెస్ దగ్గర ఉన్నాయి. వీటిల్లో 323 మాత్రమే ప్రస్తుతం గాలిలో తిరుగుతున్నాయి. మిగతా విమానాలు మెయింటెనెన్స్లో ఉన్నాయి. కాగా అక్టోబర్ 30న తొలిసారి జెట్ బ్లూ విమానంలో తొలిసారి సాంకేతిక సమస్య బయటపడింది. సోలార్ రేడియేషనే ఇందుకు కారణమని నిపుణులు వెల్లడించారు. అంతేకాదు సోలార్ రేడియేషన్ కారణంగా విమాన నియంత్రణకు సంబంధించిన కీలక సమాచారం దెబ్బతినే అవకాశం ఉందని ఎయిర్ బస్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అన్ని A320 విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరమని ఎయిర్ బస్ ప్రకటన చేసింది. అంతేకాదు సోలార్ రేడియేషన్ కారణంగా ఎయిర్ బస్ A320 విమానాలు ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ డేటా పూర్తిగా దెబ్బతింటుందని ఎయిర్ బస్ హెచ్చరించింది. కాగా సోలార్ రేడియేషన్ ప్రభావం భారత్లోని ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలపై పడింది. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ బస్సు సర్వీసుల కోసం తప్పనిసరి భద్రతా డైరెక్టివ్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసింది. ఈ టోటల్ ఎపిసోడ్లో సోలార్ రేడియేషన్ అనేది తాజాగా తెర మీదకు వచ్చింది. సూర్యుడు విడుదల చేసే శక్తివంతమైన కణాలు, అలాగే విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రవాహాన్నే సైన్స్ పరిభాషలో సోలార్ రేడియేషన్ అంటారు. ప్రధానంగా అతినీల లోహిత కణాలు, ప్రోటాన్ల, ఎలక్ట్రాన్ల కారణంగా సదరు సోలార్ రేడియేషన్ ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే సోలార్ రేడియేషన్ ప్రభావం విమాన సర్వీసులపై తీవ్రంగా ఉంటుంది. సోలార్ రేడియేషన్ కారణంగా సదరు విమానంలోని అనేక సాంకేతిక వ్యవస్థలు దెబ్బతింటాయి. నావిగేషన్, అలాగే ఫ్లైట్ కంట్రోల్ వంటి వాటి పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. అంతిమంగా విమానాలు గాల్లోకి ఎగరడం కూడా సాధ్యం కాని నిపుణులు హెచ్చరించారు. అయితే సోలార్ రేడియేషన్కు విరుగుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడమేనని నిపుణులు చెబుతున్నారు. ఏమైనా భారత ఎయిర్లైన్స్ వాడే ఎయిర్ బస్ A320 విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్య పరిష్కారం కావడం సంతోషదాయకం.